ఆర్ యు రెడీ? పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. నాతో పాటు చెప్పండి, పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. గట్టి చెప్పండి. సామెతలు 28:1, ఎవడును తరమకుండానే, సరిపోలా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. పాపం మనల్ని ఏం చేస్తుంది? పిరికితనం. ఒక దొంగ సెంటర్లో ఉన్నాడండి. పోలీస్ జీపు ఆయన కోసం వెళ్ళట్లా, ఏదో పని మీద వెళ్తుంది పోలీస్ జీపు. దొంగ ఏం చేస్తాడు? ఎవడును, గట్టిగా, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. పోలీసును చూడగానే ఆయన కోసం రాలా, వెన్న ఏం చేస్తాడు? పారిపోతాడు. మా చిన్నప్పుడు ఆ కొండపైన పేకాట ఆడుతున్నారు. మన కొండపైన ఉండేదిగా చర్చి. ఆ చర్చి పైన ముళ్ళ పొద ఉంది, అక్కడ పేకాట ఆడుతున్నారు. పోలీసులు పేకాట ఆడిన వాళ్ళ కోసం రావట్లా, మన చర్చిలో సౌండ్ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అది చూసి ఆ పై నుండి పరారు కాదు, ఎగిరి దూకేశారు ఒక ఆయన. ఎందుకని? ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపో, కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సెంటర్లో అనేక మంది నుంచుంటున్నారు. పోలీస్ జీప్ రాగానే అలా ఏడిపించేవాళ్ళు, ఇలా కామెంట్ చేసేవాళ్ళు పారిపోతారు. కానీ నువ్వు పారిపోవు. ఎందుకని? నువ్వు అలాంటోడు కాదు గనక. ఈరోజు నేను చెప్పనా, నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు యేసయ్య. మన నీతి కాదు, మన నీతి మురికి గుడ్డల లాంటిది, మన పవిత్రత మురికి గుడ్డల లాంటిది, మన పరిశుద్ధత మురికి గుడ్డల లాంటిది. నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు యేసయ్య, నీతిమంతులుగా చేశాడు. నేను చెప్పనా, నిన్ను ఎవరో మోసం చేశారు, ఆమేనండి. నీకెవరో అన్యాయం చేశారు, ఎవరో కీడు కల్పించారు, ఎవరో నమ్మించి ద్రోహం చేశారు. నువ్వు తిరగబడొద్దు. నువ్వు ఎవరివి? నీతిమంతుడివి. నువ్వు ఎవరివి? నీతిమంతుడివి. నీకు తెలవకుండానే వాళ్ళు పారిపోతారు అంతే. నీకు తెలవకుండానే దుష్టుడు పారిపోతాడంతే. నీకు తెలవకుండానే దుర్మార్గులు పారిపోతారు. దేవుడి మాట చెప్పిన, నోరు కూడా నువ్వు తెరవక్కర్లా, చెయ్యి పైకెత్తక్కర్లా, పుస్తకం మీద రాయక్కర్లా. నువ్వు నీతిమంతుడివి. ధైర్యంగా నిలబడు. నీ మీదకి వచ్చే నింద మాటలను ఏమి అనొద్దు. ఒక ఫోన్ కాల్ చేయొద్దు, ఒక ఉత్తరం రాయొద్దు, వాళ్ళ ఇంటికెళ్ళి కడిగేయొద్దు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నువ్వు నీతిమంతుడివి. ఎవడికి తెలవకుండా ఏ ఒక్క దారి గుండా వస్తే 7 దారిలో స్కాటర్ చేయబోతున్నాడు ఆయన. సరిపోలా, చప్పట్లు కొడదాం గట్టిగా. వాడు ఒక దిక్కు నుండి వస్తే స్కాటర్ చేయబోతున్నాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు రక్తం చేత కడగబడ్డావంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? నువ్వు ఎవరివి? సింహమే. రెండో పాయింట్, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. పాపం మనల్ని పిరికివాణ్ణిగా చేస్తుంది. భయం పుట్టించి ఆ స్థానములో ఉండకుండా నిన్ను తరిమేస్తుంది. ఏది? పాపం. యూదా ఇస్కరియోత్ నీతిమంతుడైన యేసయ్యని 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. ఏమన్నా నో తెరిచాడు నా యేసయ్య? చెప్పండి, ఏమైపోయాడు? పారిపోయాడు అంతే. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, పాపం చేశాడు, పిరికోడై పారిపోయాడు. ఈ రోజున నువ్వు కూడా భయపడుతున్నావా? ప్రతిదానికి భయం కలుగుతుందా? ఏం చేసినా ఆందోళన కలుగుతుందా? పాపం మనల్ని పిరికి వాళ్ళగా చేస్తుంది. పాపం మనల్ని ఆందోళన పుట్టేస్తుంది. పాపం మనల్ని కలవరం పుట్టేస్తుంది. మనల్ని ఇంట్లో ఉండనివ్వదు, అటు ఇటు చంచలం చేసేస్తుంది. మనసు నిబ్బరంగా ఉండదు, చంచలం చేసేస్తుంది. అటువంటప్పుడు నువ్వు సింహంగా ఉండాలి అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం గట్టిగా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ పగటి వేళ
పాపం నిన్ను పిరికితనంలోంచి నిన్ను చంచలం చేసేస్తుందా? ఒకటే యేసు వైపు చూడు, నా దేవుడు కార్యం చేయగలడు. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆమేనండి. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆయన కనికరం నీ మీద పడుతుంది. ఆయన కనికరం నా మీద పడుతుంది. ఆయన కనికరం మన మీద పడుతుంది. సింహంలాగా నేను ఉంచుతాడు అంతే. గట్టి ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ఒక మాట మీరు గమనించండి. నేను ఇప్పుడు చెప్పేది ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. నన్ను మీరెవరు అపార్థం చేసుకోకూడదు అనగానే చూడండి, అందరు తలదించుకునే వాళ్ళు అందరూ అస్సలు ఇలాంటి మాటలంటే భలే ఇష్టం మనకి కదంటే. ఇందాకడ దాకా తలంచుకున్న మా అమ్మ, మా తల్లిగారు, మా ఆంటీ గారు, అసలు మన చెవులు ఎలాంటి చెవులు అంటే ఇంకొకటి గురించి మంచి చెప్తే ఎనబుద్ధి అవ్వదు. ఎవరి గురించి అన్నా చెడు చెప్తే చెవులు కోసేసుకుంటాం. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు చెప్పే మాట ఎవ్వరు అపార్థం చేసుకోకూడదు. రెడీ? దుష్టత్వం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు సింహంలాగా. నీతిమంతులు ఇప్పుడు దాక్కుంటున్నారు. అన్యాయం చేసేవాళ్ళు, దుష్టత్వం చేసేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు, ఇష్టానుసారంగా మోసం చేసేవాళ్ళు, ఎవడికెవడి ఇష్టం పాడు చేసేవాడు, వాడు ధైర్యంగా సింహంలాగా రోడ్డు మీద నిలబడుతున్నాడు. నీతిమంతుడు దాక్కుంటున్నాడు, దాక్కుంటున్నాడు, దాక్కుంటున్నాడు. ఏమొచ్చి పడిద్దా, నాశనం వస్తుందా, వేదన వస్తుందా అని దాక్కుంటున్నాడు నీతిమంతుడు. అలా మారిపోయింది ప్రపంచం. నీతిమంతుడికి స్థానం లేదు, నీతిమంతుడికి విలువ లేదు, సత్యానికి విలువ లేదు, అన్యాయానికి విలువ ఉంది, మోసానికి విలువ ఉంది, కీడుకు విలువ ఉంది, హత్య చేయడంలో విలువ ఉంది, లంచానికి విలువ ఉంది, రౌడీసములకు విలువ ఉంది. నీతికి విలువ లేదు, సత్యానికి విలువ లేదు, యథార్థానికి విలువ లేదు. వాడిని నోరు మూపించేస్తున్నారు, వాడిని పిల్లిలాగా కట్టి పెట్టేస్తున్నారు అంతే. అలా ప్రపంచం చేసిన ఈ వాక్యమే సత్యమైంది తప్ప దెయ్యంగాడు చేసే క్రియలు ఎన్నడూ సత్యం అవ్వదు. నా రోమాలు నెక్కపడుస్తున్నాయి. ఈ వాక్యమే కరెక్ట్ అయింది తప్ప సాతానుగాడి ఎజెండా సత్యం అవ్వదు. అంతిమ విజయం నీతిదే. అంతిమ విజయం యూదా గోత్రపు కొదమ సింహ. హల్లెలూయా. దుష్టులు అయిన రోమీయులు, దుష్టులైన యోధా మత పెద్దలు, దుష్టులైన అంధకార శక్తులు సింహాల్లాగా పాలస్తీనా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో సంచరిస్తుండగా నీతిమంతుడు సమాధిలో పెట్టబడ్డాడు, నీతిమంతుడు కొరడాతో కొట్టబడ్డాడు, నీతిమంతుడు చనిపోయాడు, నీతిమంతుడు సమాధిలో ఉన్నాడు. దుష్టులు సింహంలాగా నిలబడ్డారు. కానీ నీతే గెలిచింది. సరిపోలా, సత్యమే గెలిచింది. మూడవ రోజున యూదా గోత్రపు కొదమ సింహం నిలబడ్డాడంతే. రోమీలు ఈరోజు అడ్రస్ లేరు. ఆమేనండి. యూదులు ఈరోజు అడ్రస్ లేరు, మత పెద్దలు అడ్రస్ లేరు, సన్హెద్రిన్ మహాసభ వాళ్ళ అడ్రస్ లేరు, దయ్యపు శక్తి అడ్రస్ లేరు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు అంతే. చప్పట్లు కొడుతుండగా నీతిగా ఉన్న నిన్ను నోరు నొక్కేయచ్చు, నిన్ను మూల పడేయచ్చు. ఫైనల్ విక్టరీ దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. అది ఈ సంవత్సరమే మారును కాక. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఒక మాట మీరు గమనించండి. ఆహాబు, యెజబెల్ దుష్టత్వం, హత్య, పాపం, విగ్రహారాధన, అటువంటి వాళ్ళు సింహంలా నిలబడ్డారు. ఏలియా బదరీ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు అంతే, దాక్కున్నాడు. అస్సలు సింహంలాగా ఉండాల్సిన ఎవరో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళు దాక్కోవాలా. రివర్స్ అయింది. కానీ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కానీ
అందుకే అపార్థం చేసుకోవద్దని చెప్పింది. ఇద్దరు కుక్క సాగు చచ్చారు, ఇద్దరు కలిసి. ఆమేనండి. ఏలియా మరణం లేకుండా వెళ్ళాడు అగ్నిరథాల్లో. నా రోమాలన్నీ నెక్క పొడుస్తున్నాయి. దేవుడి మాట చెప్పమంటున్నాడు. అతి త్వరలో నీకు జవాబునివ్వబోతున్నాడు. అతి త్వరలో నీకు ప్రతిఫలం చూడబోతున్నావు. హల్లెలూయా. యోబు ఒక మాట అంటాడు, నీతిమంతులు ఎక్కడైనా కూలిపోవటం చూసావా? Glory. Are you ready? Are you ready? పాపం మనల్ని ఏం చేస్తుంది? పిరికి వాళ్ళగా చేస్తుంది. పాపం మనల్ని భయం పెట్టించేస్తుంది. పాపం మనల్ని పరిపేడి చేస్తుంది. కానీ నీతి సింహంలాగా.